Please subscribe Telugu 7 Media. Hi sir. And now let me invite co-producer of this film, Jaykant Garni సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శశి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our producer Jayvarda garu also to please join the stage. So శశి గారిని ఇద్దరికి కలిపి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గారు సో మనం చూసాం ట్రూ లవర్ లో, మ్యాడ్ లో, మెయిల్ లో అండ్ ఇప్పుడు వీసాతో పలకరించబోతున్నారు హ్యాపీ రాజ్ అండ్ అలానే చెన్నై లవ్ స్టోరీ. సో వరుసగా బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అయిపోయారు. సో హ్యాపీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ మరియా రాజా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శశి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా గౌరీప్రియ గారికి కూడా బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం శశి గారిని. ఆల్రెడీ ఆవిడ అందంగా ఉన్నారు కదా, మళ్ళీ బొకే ఎందుకు అని చెప్పి. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో జీవి ప్రకాష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలకి మ్యూజిక్ అందించి అండ్ హీరోగా మారి వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి జీవి ప్రకాష్ గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ శశి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఇవాళ మాకు చీఫ్ గెస్ట్ సార్ చూసాం అండ్ వీళ్ళిద్దరి కామోని మళ్ళీ ఇవాళ చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శివ నిర్వాణ గారు అండ్ అలానే జీవి ప్రకాష్ గారి కాంబినేషన్లో ఇరుముడి కూడా చూడబోతున్నాం. Okay, one group picture for me. ఒక గ్రూప్ అండి ఛానల్స్ కోసం గ్రూప్ పిక్చర్ సార్ కొంచెం దగ్గరికి. యా, ఐశ్వర్య గారు ప్లీజ్. యా, సో ఏదైనా తప్పుగా మాట్లాడితే మంచిది. వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ. హ్యాపీ రాజ్ March 27th నుంచి రిలీజ్, బోత్ తమిళ్ అండ్ తెలుగు. రిక్వెస్టింగ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. The entire team of Happy Raj, all the best, and we want all of your support. Watch the movie on March 27th in the theaters. Thank you. Good afternoon to one and all present here. The press, special invitees, Mr. Venki and Mr. Shiv. Thank you for gracing the event. Yeah. And so first of all, you've seen the trailer and also the two songs that we've seen in Telugu today. By now you should have understood the composition of the movie. So it's not just a movie with fun and laughter. Obviously that is there, but it rides on high emotions, family drama, which each and every one of you will definitely love it here in both Telangana and Andhra Pradesh. And as you know, Mr. GV is known for giving music albums that will stay with us forever. Like from Aragalam time, if you take
even till today we listen to those songs. Similarly, in his acting career, I think definitely 100% Happy Raj will be one of the best movies of his acting career. It will be a milestone for him and for all of us here. And I would like to thank my three distributors for doing the honors in distributing the movie in both the Telugu states. Yeah, so everybody please come to theaters on 27th March and definitely enjoy the movie with your family. It will definitely be a great experience for you. Thank you so much. Yeah. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, స్పెషల్ గెస్ట్స్ శివ నిర్వాణ గారికి, వెంకీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన తమిళ సినిమా నా మాతృభాష తెలుగులో ఒకే రోజు రావడం నిజంగా నాకు చాలా చాలా స్పెషల్. ఐ థింక్ నా కెరియర్లో ఇలా ఫస్ట్ టైం జరుగుతోంది. సో దీనికి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ రాజ్ చాలా చాలా అందమైన సినిమా. మా టైటిల్లో ఉన్నట్టే ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఫిలిం. ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ మా డైరెక్టర్ చాలా చక్కగా ప్యాక్ చేసి ఒక అందమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నారు. మంచి కుటుంబ విలువలతో, ఫన్తో, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫిలిం. సో ఐఎమ్ హోపింగ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ జయవర్ధ గారికి, జయకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో స్టార్ జీవి ప్రకాష్ గారికి, సార్ ఇట్ వాజ్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మరియా గారికి కూడా చాలా థ్యాంక్ యూ. సో మార్చ్ 27వ తారీఖున ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ క్యారెక్టర్లో మీరు ఏదైతే చూడబోతున్నారో మొత్తం జెరాక్స్ కాపీ ఆయనే, జస్ట్ జీవి గారు రటించారు అంతే. ఓహో, ఇది మీ రియల్ క్యారెక్టర్ హ్యాపీ రాజ్ అన్నది. No. కొంచెం ముందుకి. ఓకే, అందరికీ నమస్కారం. I would like to thank our special guest Venki Atluri sir, Shiva Nirvana sir. Thanks for coming. So starting with Happy Raj, I would like to share one incident. While I finished writing Happy Raj, the very first step, I thought whom to pitch the script. So for every debutant director, the first chance is the social media. We will just send messages on Instagram to big actors, hoping they will reply in Facebook, everything. So like that, I sent to all actors all over India. Many actors I sent, no reply came. So that time I came across one popular actor here, Naveen Polishetty sir. In his Instagram page, he has put a mail ID for pitch to be script to pitch scripts. So randomly I sent my deck to that mail ID and I got back a reply mail. He just went through my deck and he called me. He spoke to me about half an hour about Happy Raj movie. He loved that my story, my deck, everything. He appreciated me a lot. That 30 minutes gave me more confidence in the story. So then he had some commitment and I tried in Tamil. Then I got to meet GV sir and we did the script. So that was a big thing which gave me a boost to take forward this film. So I thank Naveen Polishetty sir here. So like the vibe of the movie will be like his film. His fans will enjoy this movie. Apart from that, I come from the school of Pradeep Ranganathan. I worked with Pradeep Ranganathan for almost 5 years. I assisted him in Love Today, and I was in the writing team of Dragon and everything. So I saw the love the Telugu audience gave for Love Today. It was immense. I expect the same love for Happy Raj too. Happy Raj will reflect the same energy, the same vibe which Love Today had. From start to end, that the energy will be immense. So everyone please support the film. And I thank Maitri distributors, the legendary production house. They will not miss any talent.
They picked this film only because of the content. They believed in this content. Happy Raj, you have seen the trailer. Apart from the comedy elements in the trailer, there are a lot more elements in the film. This film will not only make you laugh. This film will make you. It has many emotions in it. It has many layers of emotions. You will enjoy. You will cry. You will feel happy. You will feel grateful. You will take something while you go home. So everyone, come and watch the film in theaters on 27th. This film will give you something to take back home. Thank you so much. Thank you. అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. జీవి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. Thanks to all the press and media who are here. Thanks to my brothers Venki sir and Shiva Nirvana sir, both of them for giving us time and coming and gracing our event. Thank you so much. Thanks to Ravi Teja Garu for accepting to launch the Telugu trailer in his social media handles. Thank you so much, sir. Thanks to Maitri for accepting to release this film here. They saw the film and they liked it, and I'm very thankful to them. Thanks to Jayavardha and Jaykant, Aishwarya and the whole team for producing this film. Thanks Gauri for being a part of Happy Raj. This is not a regular commercial fun film. That is definitely there. You might think it's a fun and all those things, but more than that, there is a beautiful message in this film. I think that message you will carry back when you're going back after watching this film. It's a very special film. You will feel very grateful. Say everyone's life, our father is the biggest hero, and this film will celebrate our father. If you are a father or you have a you're very grateful about your father, I think it will be a film which will you will cherish for a long time to come. And I'm very thankful Maria for casting me in this film and giving such a good film. And I hope you all will like it. Chudandi cinema is releasing on March 27th, so do watch it in theaters. Thank you. అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరిని కలిసినప్పుడు ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు? రాగానే ఎవరిని కలిస్తే ఆ హ్యాపీ మూమెంట్ వస్తుంది మీకు? First, I think Venki, because he gives me best food. Any food place is there, Venki will be there. So he will find every time he will very adventurous. He will take me to some new spot. So we will be waiting to come to Hyderabad. Now also he gave ఎక్కడికి us. వెళ్తున్నారు? ఉస్తాద్కి వెళ్తున్నారా కలిసి? ఉస్తాద్ చూసారా మీరు? Of course, I am a huge fan of Pawan Kalyan sir. I am watching now in Maitri Theatres. ఓ, ఇది అయ్యాక వెళ్తున్నారు. ఓకే. Yes, సో we're going now. ఇప్పుడు మీ ఫేవరెట్ రెస్టారెంట్ అన్నారు, ఏంటి మాకు కూడా చెప్పొచ్చు కదా అది. వెంకీ అట్లూరి గారు అండ్ మీరు వెళ్ళే ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి? Every time we try something new. ఓకే. సో మీరు వచ్చారు అంటే హీరోగా మారారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం అలా మా మనసులో చిరస్థాయిగా ఉండిపోయారు కాబట్టి, సో ఏదైనా ఒక లైన్ పాడితే తెలుగు ప్రేక్షకుల కోసం బాగుంటుందని. నీవే 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 ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఎలా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకి, ఈ సినిమా మాకు మైత్రికి ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి జయవర్ధ గారికి, జయకాంత్కి, ఐశ్వర్య మేడంకి, నెక్స్ట్ మాకు ఈ సినిమా చూసాము, చాలా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఒక మంచి సార్ చెప్పినట్టు, జీవి ప్రకాష్ గారు చెప్పినట్టు మంచి మెసేజ్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొత్తగా సీన్స్ ఉంటాయి, చాలా చాలా బాగా ఎంటర్టైన్ అవుతాం. కరెక్ట్గా ఇంటికి పోయేటప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫాదర్ని చూసే విధానం కానీ, మదర్ని చూసే విధానం కానీ మార్పు ఉంటుంది. ఖచ్చితంగా ఐ ఫెల్ ద సేమ్. మంచి ఎంటర్టైనర్, మంచి సాంగ్స్. గౌరీ ప్రియ గారు, నాకు ఇప్పుడే తెలిసింది మేడం మీరు తెలుగని. సో ఖచ్చితంగా షీ ఆల్సో డన్ వెరీ గుడ్. సార్ జీవి ప్రకాష్ గారు అసలు ఎరగదీశారు సార్ మీ యాక్టింగ్. ముఖ్యంగా ఫాదర్ మీ ఎపిసోడ్స్ కానీ చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా తెలుగులో మంచి సినిమా అవుద్దని ఆశిస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ మరియా గారు చెప్పినట్టు మా ప్రదీప్ రంగనాథ్ గారు శిష్యుడు అంటున్నారు. సో ఖచ్చితంగా ఆ సినిమా చూసేటప్పుడు శిష్యుడు అని తెలియదు, బట్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ లైన్స్లోనే ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. హ్యాపీ రాజ్ అనేది ఇంటికి పోయాక కూడా
అందరూ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారని నా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ శివ నిర్వాణ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆల్వేస్ నేను అంతకుముందు కూడా చూశాను, ఎప్పుడు కూడా ఇద్దరు డైరెక్టర్స్ ఏ సినిమానైనా వాళ్ళ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తూ ఎప్పుడు కూడా సినిమా బాగుండాలని ఇప్పుడు ముందుకు వస్తుంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సభాముఖంగా ఈ సినిమా March 27th రిలీజ్ అవుతుంది తెలుగులో, ఖచ్చితంగా తమిళ అండ్ తెలుగు సైమల్టేనియస్గా. సో ఇప్పుడే మాట్లాడితే జయకాంత్ గారితో తెలుగులో కూడా ముఖ్యంగా March 25th ప్రీమియర్ కూడా అనుకుంటున్నాము ఫర్ మీడియాకి. తప్పకుండా మీరు అందరూ వచ్చి మీ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తారని ఆశిస్తూ సమూహంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. నమస్కారం అండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం జీవి గారు, ఇంకా శశి గారు. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టారో తెలిసి ఇందాక ట్రైలర్ చూసాం, పాటలు చూసాం. ట్రైలర్లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజులైంది ఒక ఏంటి హ్యాపీ ఫిల్మ్ చూసి. ఈ సినిమా అసలు ఫస్ట్ ఎవరు గౌరీప్రియ వచ్చేసి ఆ సిగరెట్తో చేసే ఆ మ్యానరిజం చూసి నిజంగా నవ్వు వచ్చింది, గట్టి గట్టిగా నవ్వారు ఇక్కడ అందరూ చూసారు. సో టైటిల్లో ఉండే హ్యాపీ వచ్చేసి జనాలకు కూడా పాకి, ఆడియన్స్ కూడా హ్యాపీ అయ్యి, దాని తర్వాత ప్రొడ్యూసర్స్ పాకెట్స్లో మనీ నింపి వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శశి గారు కూడా యూ హ్యావ్ టు మేక్ బిగ్ బక్స్ సార్ దిస్ టైమ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్ అండ్ మరియా రాజ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా యూ హ్యావ్ టు కమ్ డూ ఫిల్మ్స్ హియర్ ఆల్సో. మేబీ ఇందాక యూ గేవ్ అ బిగ్ థింగ్ అబౌట్ నవీన్ పోల్శెట్టి, సో యా, వై నాట్ హిమ్. ఓకే. సో అండ్ గౌరీ గురించి చెప్పాలి. గౌరీ నేను ఫస్ట్ ఐ థింక్ మ్యాడ్లో చూసాం మనం అందరం. మ్యాడ్లో చూసినప్పుడే అనుకున్నాం అందరం వచ్చేసి వాట్ అన్ యాక్టర్స్ అని. దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ షీ కంటిన్యూడ్. అండ్ సడన్గా వచ్చేసి లవర్ అని చెప్పేసి ఒక తమిళ సినిమాలో చేయడం జరిగింది. అండ్ షీ యాక్చువల్లీ వన్ డెబ్యూ ఫిల్మ్ఫేర్ ఫర్ దాట్. ఒక తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళేసి అక్కడ ఒక ఫిల్మ్ఫేర్ కొడతాం అనేది నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ తెలుగు తమిళని కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వచ్చేసి ఎనీ యాక్టర్ కెన్ పర్ఫార్మ్ ఎనీవేర్ అండ్ డైరెక్టర్ కెన్ డైరెక్ట్ అ ఫిల్మ్ ఎవ్రీవేర్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఐ వాంట్ యూ టు షైన్ ఎవ్రీవేర్. అండ్ మై ఫ్రెండ్ తల జీవి. సో ఫస్ట్ మా జర్నీ వచ్చేసి సార్తో మొదలైంది. ఆ రోజుకి ఆయన వచ్చేసి వెరీ వెరీ బిజీ హీరోగా చేస్తూ ఉన్నారు. బట్ అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఒక హీరోగా చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా టూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మనకి టైం ఇస్తారో లేదా అని ఒక చిన్న డౌట్ అందరూ మనకి పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ నాకు ఇంకా గుర్తు, నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తాను, ప్రతి చోట చెప్తాను, నేను ఒక సాంగ్ కోసం 1 week వెయిట్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. 45 minutes తర్వాత నేను బయటకు వచ్చాను విత్ టూ కంప్లీట్ ట్యూన్స్. అండ్ దాని తర్వాత ఇది లిరిక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కూర్చుందాం అన్నారు. సో 1 week పని నాకు 45 minutesలో ఫినిష్ చేశారు. ద ఫస్ట్ ట్యూన్ మాస్టరు. సో ఎక్కడా నాకు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ రోజుకి నాకు ప్రతి సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తానే ఉంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్లో కూడా నెక్స్ట్ రిలీజ్ అయిపోయే ఫస్ట్ సింగిల్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది, దిస్ మ్యాన్ ఈజ్ మల్టీ టాస్కర్. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్, బట్ ఐ డూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ హ్యాపీ రాజ్తో ఈరోజు వస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, బిగ్ సక్సెస్. అండ్ ఇప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్గా డబుల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ ఫర్ కమింగ్. ఇరుముడిలో బిజీ ఉన్నా కూడా మీరు. అందరికీ హాయ్ అండి, ముఖ్యంగా మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. తర్వాత ఇక్కడ నుంచి తెలుగులో ఈ సినిమాని తమిళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనందరి బెస్ట్ విషెస్ కోసం వచ్చిన ఈ ఫుల్ హ్యాపీ రాజ్ తమిళ్ ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్. సో అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నాకు ఇలా కాల్ వచ్చి మైత్రి నుంచి కాల్ వచ్చి ఇలా మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏ సినిమా అని అడిగా, ఇలా జీవి గారి సినిమా అన్నారు. అంటే ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, ఎందుకంటే నేను జీవి గారి మ్యూజిక్ ఆల్మోస్ట్ ఒక 15-16 years ముందు, అంటే డార్లింగ్ అండ్ ఇప్పుడు పాడారు కదా నీవే సాంగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా, దానికంటే ముందు తమిళ్ ఫిల్మ్స్ ఆడుకాలం అప్పటి నుంచి నేను చాలా జీవి గారి మ్యూజిక్ అంటే నాకు భయంకరమైన ఇష్టం. అప్పటి నుంచి ఆయనతో పనిచేయాలని చాలాసార్లు అనుకున్నా, కుదరలేదు. 4 సినిమాల తర్వాత ఇప్పుడు ఇరుముడికి కుదిరింది. చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ ట్యూన్స్ కానీ ఇంత బ్యూటిఫుల్గా జరుగుతుంది వర్క్ అంతా. సో మొన్నటి వరకు ఆ వర్క్లో మ్యూజిక్ కంపోజర్ని కలిసి సడన్గా ఈరోజు హీరో ఈవెంట్కి వచ్చి కలవడం కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంది మాకు.
సో నేను కూడా మన వెంకీలాగే అనుకునేవాడిని, ఏంటి ఈయన ఎన్ని సినిమాలు 8-10 సినిమాలు చేస్తుంటారు, ఆయన ఒక 4 సినిమాలు హీరోగా చేస్తుంటారు, ఈ మధ్యలో మనకు దొరకాల్సిన టైము క్రియేటివిటీ ఎలా రా బాబు అనుకునేవాడిని నేను కూడా. కానీ 100% మన వెంకీ చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తోనే సినిమాకి ప్రాణం పెట్టి చేస్తాడు ఆయన. ఏదైనా మ్యూజిక్ అయితే మాత్రం అసలు సూపర్గా కంట్రిబ్యూట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు హీరోగా కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు ఆల్మోస్ట్ 20 ఫిల్మ్స్ అయిపోయినాయి బ్రో. సో 20 ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు హ్యాపీ రాజ్ అనే ఫిల్మ్తో వస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని జీవి బ్రో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంతా ట్రెండ్ చూస్తే మనకి డ్రాగన్ కానీ, డూడ్ కానీ, లవ్ టుడే కానీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ సూపర్గా తమిళ నుంచి వచ్చిన ప్రతి యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో ఇక్కడ మనకు భయంకరంగా వర్కౌట్ అయింది. ఇంతకుముందు అంటే ఆ సినిమాలు మనం వెతుక్కోవాలి, తమిళ్లో ఏ సినిమా మంచిది వచ్చినా. ఇప్పుడు వెతుక్కోక్కర్లేదు, శశి గారు తెచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గా. మంచిది ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి మైత్రి డిస్ట్రిబ్యూషన్లో పడేస్తున్నారు ఆడియన్స్ కోసం. దట్స్ వై ఇన్ దట్ వే వీఆర్ సో ఫార్చునేట్. గుడ్ ఫిల్మ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మైత్రి డిస్ట్రిబ్యూషన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మనందరికీ ఇంకొక ఎంటర్టైనర్, సూపర్ ఎంటర్టైనర్ చూడడానికి ఇంకొక ఆపర్చునిటీ. మార్చ్ 27th రైట్, మార్చ్ 27th హ్యాపీ రాజ్ రిలీజ్ అవబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫీమేల్ లీడ్ కింద చేస్తున్న గౌరీప్రియ గారు రీసెంట్ టైమ్స్లో ఒక తెలుగు అమ్మాయి ఎంత అట్రాక్టివ్గా, ఎంత మంచి యాక్టింగ్, డిక్షన్లో ఎంత క్లారిటీ ఇక్కడ చేస్తూ తమిళ్లో సినిమాలు చేస్తూ చాలా బాగుందండి. మీ పర్ఫార్మెన్స్ కానీ, మీ చూసింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ కానీ చాలా బాగుంది. లాంగ్ వే టు గో, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఫిల్మ్లో ఎంటర్టైన్మెంట్ అవ్వబట్టు చిన్న సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోలిస్టిక్గా ఈ ఫిల్మ్ సూపర్గా వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కూడా మై బెస్ట్ విషెస్ అండి. అలాగే ముఖ్యంగా మా శశి గారికి, మా మైత్రి ఫిల్మ్స్లో ఏ సినిమా వచ్చినా డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన సినిమా అయినా సరే సొంత సినిమాలో ఫీల్ అవుతాం మేమందరం. సో ఈ సినిమా మార్చ్ 27th మంచి థియేటర్స్లో, తెలుగు థియేటర్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మైత్రికి డబ్బులు రావాలి, అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎస్పెషలీ మన డైరెక్టర్ ఆల్మోస్ట్ ప్రదీప్ రంగనాథన్ గారి అసిస్టెంట్ అంటే డెఫినెట్గా మనం ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అసిస్టెంట్స్ డ్రాగన్ కానీ ఇవన్నీ ఎంత బాగా తీశారు మనం అందరం చూసాము. సో డూడ్ లాగే ఆ ఫిలిమ్స్ లాగే ఇది సూపర్గా తీసుంటారు డైరెక్టర్ గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ బ్రో, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ కదా మీకు ఇది, ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూకి ఉండే ఎమోషన్ ఏంటి మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టాలి సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలా బ్లాక్ షర్ట్ వేసుకొద్దామని ఫిక్స్ అయ్యారా ఏంటి? సో ఏదైనా చిన్న అప్డేట్ ఇరుముడి గురించి? టైం ఉంది కదా. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అట్లూరి గారికి